ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రడమైన మా ప్రియపరలోక ప్రజ మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ యొక్క ఉపవాస దినాలలో నా తండ్రి మరొకసారి నీ యొక్క పరిశుద్ధమైన సన్నిధికి వస్తుంటుండగా నాయన అయ్యా, వాక్యం మీది తండ్రి, వాక్యం మీరైనారు. నీ వాక్యములోని నిగూఢమైన సంగతులు మాకు బయలుపరిచి నీ లేఖనాల ద్వారా మా జీవితాలతో మాట్లాడి మా జీవితాలను సంధించి సరిచేసి మీ స్వారూప్యంలోనికి మలుచుకొనగలరని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొచ్చిన నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా ఈ ఉదయకాల శుభాలను నేను తెలియజేస్తుంటున్నాను. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రత్యేకంగా దేవునికి విడలారా ఈ యొక్క లెంటి కాలంలో ఉపవాస దినాలలో ఉంటున్న మనమందరం కూడా ఉపవాసం ఉంటున్నాం. కానీ మరి దేవుని యొక్క సన్నిధిలో మనము ఎంతసేపు మనము ప్రార్థన చేస్తున్నాము అనే దాని విషయాల్లో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 58వ అధ్యాయము మరి 4వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. దేనికి విడలారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి మరి పెద్ద ప్రవక్త అయిన యెషయా ప్రవక్త రాసిన ఈ యొక్క ప్రవచన మాటలు మనం గమనించినట్టయితే యెషయా గ్రంథములో 58వ అధ్యాయము 4వ వచనములో మనం గమనించినట్టయితే ఇశ్రాయేలీలందరూ కూడా ఆ బబులోను చెరలో భయంకరమైన పరిస్థితులు, కఠినమైన దాస్యత్వాన్ని అనుభవిస్తుంటున్న ఆ దినాలలో దేవుని యొక్క వాక్కు మరి యెషయా ప్రవక్తకు దేవుడు మాట్లాడుచు ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని గురించి ఆయన బయలుపరిచిన మాట ఏంటిదనిచనంటే, ఇశ్రాయేలీలందరూ కూడా మేము ఉపవాసం ఉంటున్నాం కదా, మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాము, మా యొక్క ప్రార్థనని ఎందుకు వినటం లేదు అనేసని ఇశ్రాయేలు ప్రజలు దేవునినే ప్రశ్నిస్తున్న దినాలన్నమాట. అలాంటి సమయంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నారు అనిచనంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు కలహపడుతున్నారు, వివాదము చేయుచున్నారు, అన్యాయముగా గుద్దులాడుచుంటున్నారు, ఇలాంటి ఉపవాసము నాకు అనుకూలమా అనేసి అంటున్నారు. మరి ఆయన ఇంకేమంటున్నాడంటే, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండుట లేదు అంటున్నాడు. మీ కంఠధ్వని పరమున వినబడినట్టుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అంటున్నారు. దేనికి బిడ్డలారా, ఈ ఉపవాస దినాలలో దేవుని యొక్క సన్నిధిలో నేను ఉపవాసం ఉండాలి అనేసని నీ కుటుంబంలో ఉంటున్న శ్రమలను బట్టి, నీ కుటుంబాలలో ఉంటున్న రోగాలు, ఇబ్బందులను బట్టి, నీ భర్త ద్వారా, నీ పిల్లల ద్వారా వస్తుంటున్న అనేకమైన శ్రమలను బట్టి, లేక నీవు ఉద్యోగం చేస్తున్న స్థలంలో వస్తున్న శ్రమలను బట్టి, మరి నీ కుటుంబంలో ఉంటున్న బాధలు, సమస్యలను బట్టి ఈ యొక్క 40 దినాలలో కొన్ని దినాలైన ఉపవాసం ఉండాలా అనేసని నీవు నిశ్చయం చేసుకున్నావు. అయితే ఈ ఉపవాస దినాలలో మనం ఉపవాసం ఉండి మరి దేవుని యొక్క సన్నిధిలో ఎంత సమయమో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయగలుగుతుంటున్నాం. ఉపవాసం ఉన్న దినమున నువ్వు ప్రాతకాల సమయంలో లేచి దేవుని సన్నిధిలో నీ శ్రమ గురించి, నీ బాధ గురించి, నీ అక్కర గురించి, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు నువ్వు తెల్లవారుజామున ప్రార్థన చేయగలుగుతుంటున్నావా? లేకపోతే మధ్యాహ్నం చేస్తుంటున్నావా? లేకపోతే సాయంకాలం చేస్తుంటున్నావా? కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఉపవాసం ఉంటున్నారు కానీ ప్రార్థనలు గడపటంలే, ఉపవాసం ఉంటున్నారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని వారు చదవలేకపోతుంటున్నారు. కానీ ఆ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా అలాంటి ఉపవాసం ఉండినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మన దగ్గరికి రావటం లేదు. మన కుటుంబాలకు శ్రమల నుంచి దేవుడు విడిపించటం లేదు, శోధన నుంచి విడిపించటం లేదు, అనేకమైన అవసరతల నుంచి మనకు విడుదల రావటం లేదు. కాబట్టి నేను ఇన్ని దినాలు ఉపవాసం ఉన్నాను కానీ నాకు మరి జవాబు దేవుడి దగ్గర నుంచి రావటం లేదు ఎందుకు అనేసి ప్రతి ఒక్కరిలో ఈ యొక్క ప్రశ్న మనకు ఉండిపోతా ఉన్నది. కానీ దేవుడైన యెహోవా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్టుగా మీరు ఉపవాసం ఉండరు అంటున్నాడు. ఎక్కడ వినబడాలి?
అనేసరంటే చాలాసార్లు ఉపవాసం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రక్కవారు, మన ప్రార్థన చేసినప్పుడు మన భర్తనో, మన ప్రార్థన చేసినప్పుడు మన సంఘములో, మన ప్రార్థన చేసినప్పుడు మన సేవకులో మనల్ని చాలా గొప్పగా ఎంచాలి అనేసి అనుకుంటా ఉంటాం. అలా కాకుండా ఎవరు విన్నా, ఎవరిని మనం గొప్ప చేసినా కూడా మనల్ని మరి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేవారు కాదు. కానీ మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవ్వరు కూడా మనము విన్నా మనకు అవసరం లేదు. కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను కలగజేసిన, నిన్ను రక్షించిన, నిన్ను విమోచించిన ఆ దేవుని దగ్గర నువ్వేం చేయాలి అంటే నీవు దేవునితో సహవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు, ఆ యొక్క పరలోకములో ఉన్న దేవుడు నీ యొక్క మొరను వినబోతుంటున్నాడు. నీ యొక్క శ్రమ నుంచి నీకు విడుదలను ఇవ్వబోతుంటున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మనం గమనించినట్టయితే మరి మార్కు సువార్త మరి 1వ అధ్యాయంలోని గనక మనం వెళ్ళినట్టయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో మనం గమనించినట్టయితే ఆయన పెందలకాడనే లేచి, ఆయన పెందలకడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగా, ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు బయలుదేరి అరణ్య ప్రదేశములోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు ఉండెను. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకములో మరి జీవించిన కాలములో యేసు ప్రభట పెందలకడ లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి ఆయన అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు ఉండెను అనేసి వ్రాయబడింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈరోజు నీ ఉపవాసం ఉంటున్న నీ జీవితంలో, నా జీవితంలో కూడా నువ్వు ఎక్కడ ప్రార్థనకి వెళ్తుంటున్నావు? మందిరంలో ప్రార్థన చేస్తుంటున్నావా? మందిరంలో ప్రార్థన జరుగుతుండగా అక్కడికి వెళ్తున్నావా? లేకపోతే నీ ఇంటిలో మోకరించి అక్కడ ప్రార్థన చేస్తున్నావా? నీ అడ్రస్ ఎక్కడ? ప్రార్థన చేసే అడ్రస్ ఎక్కడో దేవుడి దినమన అడుగుతూ ఉంటున్నాడు. యేసు ప్రభు మాత్రము ఆయన పెందరకడ లేచట అరణ్యములోనికి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు ఉపవాసం ఉండటము ప్రాముఖ్యము కాదు, కానీ ఉపవాసం ఉన్న నీ జీవితములో నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తుంటున్నావు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతూ ఉంటున్నాడు. నీవు ఎక్కడ ప్రార్థన చేస్తుంటావో అక్కడికి పరలోకములో నుంచి దేవదూత రావాలని ఆ యొక్క దేవుడు పంపించాలని ఇష్టపడుతుంటున్నప్పుడు నువ్వెక్కడ ప్రార్థన చేస్తున్నావు? అక్కడ ప్రార్థన మనం ఎప్పుడైతే ప్రారంభిస్తామో దేవుని యొక్క బిడ్డలారా, ఆ ప్రార్థన వినటానికి దేవుడు చెవియొగుతుంటున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. దేవుని సన్నిధిలో మొర్రపెట్టగలిగితే ఆయన ఉత్తరం ఇచ్చి జవాబు ఇవ్వగటానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఇంకొక మాట మనం చదువుకున్నట్టయితే లూకాసు వార్తలోని గనక మనం వెళ్ళినట్టయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్టయితే తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు లోకములో ఉన్నప్పుడట తన వాడుక చొప్పున అని వ్రాయబడి ఉన్నది. అంటే వాడుకంటే ప్రతిరోజు చేసే ఏ పనినైతే మనం చేస్తుంటున్నామో దానిని వాడుక అంటా ఉంటాం. అంటే ఈయనకు ప్రతిరోజు ఏంటిది యేసు ప్రభుకు అలవాటు అనేసరంటే ప్రతి దినము కూడా తన అలవాటు ప్రకారం, తన వాడుక ప్రకారము యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు అనేసనంటే ఒలీవ కొండకి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే కింది వచనములో ఆ చోట చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పాను. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒలీవ కొండకు ఎందుకు వెళ్ళాడు అనేసనంటే ప్రతిరోజు కూడా ఆయన వాడుక చొప్పున వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రార్థన చేయటానికి యేసు ప్రభు బయలుదేరట. యేసు ప్రభు శిష్యులు కూడా యేసు ప్రభుతో పాటు ఒలీవ కొండకు వెళ్ళినప్పుడట ఆ స్థలానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు చెప్తాను, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు
మీరు ఏం చేయాలట? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అంటున్నాడు. అంటే శోధనలో ప్రవేశించకుండాన్నట్టు ఏం చేయాలంటే ప్రార్థన చేయమంటున్నాడు యేసుప్రభు. ఈరోజు ఈ ఉపవాస దినాలలో నువ్వు ఒక్కరోజు ఉపవాసం ఉన్నా, 2 రోజులు ఉపవాసం ఉన్నా, 3 రోజులు ఉపవాసం ఉన్నా, మనం ఏం చెయ్యాలి అనేసనంటే మన కంఠస్వరము పరమున వినబడేటట్టుగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎంతసేపు చేస్తున్నాం? 10 నిమిషాల, 5 నిమిషాల, 15 నిమిషాల, అర్ధగంట, గంట సేప? నీ సమస్య కొరకు నీవు ఆ శోధనలో ప్రవేశించకున్నట్టు, లేకపోతే మనము శ్రమలలోనికి వెళ్ళిపోకముందు దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుని యొక్క బిడ్డలారా, ఆ యొక్క ప్రార్థన దేవుడు విని ఆ శోధన నుంచి, ఆ శ్రమల నుంచి దేవుడు మనకు విడుదలను ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామా? కీర్తనల గ్రంథములోని కనుక మనం వెళ్ళినట్టయితే కీర్తనల గ్రంథము 18వ దావీదు కీర్తన 6వ వచనాన్ని కనుక మనం చూసినట్టయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. దేనికి బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్టయితే మరి కీర్తనాకారుడైన దావీదంట ఎప్పుడు ప్రార్థన చేశాడు అనేసరంటే ఆయన భయంకరమైన శ్రమ కాలములో కదా. సౌలు రాజు దావీదును చంపటానికి మరి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ శ్రమలలో ఉన్నప్పుడు, ఆ అరణ్యములో పారిపోతుంటున్నప్పుడట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఈరోజు దేవునికి బిడ్డలారా, నీవు భర్త ద్వారా శ్రమ అనుభవిస్తున్నావా? భార్య ద్వారా శ్రమ అనుభవిస్తున్నావా? అధికారుల ద్వారా శ్రమ అనుభవిస్తుంటున్నావా? నువ్వు ఏ శ్రమలో నీవు ఉంటున్నావు? ఆ శ్రమలో దావీదు ఏం చేస్తున్నాడంటే, నా దేవునికి నేను మొరపెట్టిది, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని కదా. శ్రమ వచ్చినప్పుడు మనకు భార్యకో, భర్తకో, అధికారులకో వారిని ప్రాధేయపడటము కాదు, కానీ ఆ శ్రమలను విడిపించగలిగిన శక్తిమంతుడు ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు మనము ఆ శ్రమ కాలంలో యెహోవాకు మొరపెట్టి ఆయన ఆలయములో నా ప్రార్థన అంగీకరించెను అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ఆ శ్రమ కాలంలో మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడట దేవుడు ఆ యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు అనేసి దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెప్తా ఉంటున్నాడు. దేనికి బిడ్డలారా, ఆ కింది వచనాల్లో మనం గమనించినట్టయితే, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులలో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దావీదు మొర్రపెట్టినప్పుడట భూమి కంపించి అదిరిందట, పర్వతముల పునాదులు వణికెను. అవును, అసలు శ్రమలో ప్రార్థన చేయాలా? యాకోబు రాసిన పత్రికలోని కనుక వెళితే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో కూడా యాకోబు భక్తుడు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన 13వ వచనములో మనం చూసినట్టయితే, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, యాకోబు భక్తుడు కూడా ఏమని చెప్తున్నాడు అనేసరంటే, మీలో ఎవరికైనా శ్రమ వచ్చిందా, అప్పుడు ఏం చేయాలట? అతడు ప్రార్థన చేయవలెను. అందుకనే దేవునికి బిడ్డలారా, దావీదు శ్రమ కాలములో దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళిపోయి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడట ఆ యొక్క దేవుని యొక్క ఆ దావీదు యొక్క మొర విన్నప్పుడు దేవుడట పర్వతముల కదా పునాదులు వణికిపోయినాయట. అందుకనే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనములో మనం గమనించినట్టయితే, నా శ్రమలో నేను యెహోవాకు
యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ఇక్కడ దావీదు దేవుని యొక్క సన్నిధిలో 2వ సమూయేలు గ్రంథములోని కనుక మనం వెళ్ళినట్టయితే, ఆయన 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఎవరి శ్రమలు? చాలాసార్లు మనము ఏమనుకుంటున్నామంటే, మనకు శ్రమలు వచ్చినప్పుడు దైవజనులకు ఫోన్లు చేసి మనం అంటున్నాం, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అమ్మగారండి, మా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారండి అనేసని ప్రార్థన గుంపులకు, సేవకులకు, అనేకులకు మనము ఫోన్ కాంటాక్ట్ అయ్యి ప్రార్థన రిక్వెస్ట్ పెడతాం, ప్రార్థన అడుగుతాం. కానీ శ్రమలో ఉన్న నీవు మాత్రము కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనే మనసు ఈరోజు క్రైస్తవులకు, విశ్వాసులకు ఉండటం లేదు. కానీ దావీదేమంటున్నాడంటే, నా శ్రమలో అంటున్నా. ఎవరి శ్రమలో? మనకున్న శ్రమలను బట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునిని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో చొచ్చెను అనేసి అంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు దావీదు యొక్క శ్రమ కాలంలో ఆయన మొరపెట్టినప్పుడట, దేవుడు ఆయన మొర విన్నాడట. ఆ మొర దేవుని యొక్క చెవులలో చొచ్చిందట. అప్పుడట 8వ వచనములో, అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, దావీదు శ్రమ కాలములో మొరపెట్టినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడట, పరమండలం అంటే పరలోకములో ఉన్న పునాదులు కూడా ఏమైపోయినాయట? వణికెను అనేసి వ్రాయబడింది. అంటే ఒక విశ్వాసి యొక్క ప్రార్థన, ఒక రక్షింపబడ్డ వారి యొక్క ప్రార్థన, దేవుని యొక్క బిడల ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన అంటే, నీవు ఉపవాసం ఉండి కనుక దేవుని సన్నిధిలో నీ శ్రమలో నువ్వు ప్రార్థన చేసినప్పుడట పరలోకములో ఉంటున్న పునాదులు వణికిపోతాయట. అంత ప్రభావము కలిగిన ప్రార్థన దేవుడు నీ నోట పెట్టాడు. అంత ప్రభావం కలిగిన ప్రార్థన మన దేవుడు మనకు నేర్పించిన ప్రార్థన మనం ఎప్పుడైతే దావీదులాగా మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క బిడ్డలారా, ఆ ప్రార్థన దేవుడు విని ఏం చేస్తారట? ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడి జవాబును దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనములో మనము గమనించినట్టయితే, అక్కడ సంఘమంతా కూడా పేతురయ్య గారు చెరసాల్లో ఉంటున్నప్పుడు అక్కడ సైనికులు అందరూ కూడా కావలి కాస్తుంటున్న ఆ సమయంలో సంఘం ఏమి చేయలేక, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళకుండా వారందరూ కూడా ఆ 12వ వచనములో మనం గమనించినట్టయితే, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచూ ఉండెను. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, పేతురయ్య గారు చెరసాలలో ఉన్నారు. కానీ ఎవరి రికమెండేషన్స్ కొరకు సంఘం వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళిండ్రంటే, ప్రతిరోజు ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటున్నాడో మార్కు అను మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంటికి సంఘమంతా కూడా కొంతమంది కూడుకొని వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడట, ఆ యొక్క వారి ప్రార్థన విన్న దేవుడట పరలోకములో ఉంటున్న దేవదూతనట పేతురయ్య గారి దగ్గరికి పంపించిందట. పేతురు అయ్యగారి యొక్క తట్టి పేతురు నిద్రపోతుంటే ఆయనని తట్టి లేపి, నీవు నన్ను వెంబడించమనగానే పేతురు తన యొక్క వస్త్రాన్ని పైన వేసుకొని పేతురు ఆ యొక్క దేవదూతతో పాటు బయటికి వెళుతూ ఉంటుంటే ఆ చెరసాల ద్వారాలన్నీ కూడా తెరుచుకున్నాయట. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, తెరుచుకొని ఆ సైనికులందరూ కూడా నిద్రపోతూ ఉంటున్నారు. పేతురయ్య గారు బయలుదేరి ఆ చెరసాలలో నుండి బయటికి వెళ్ళిపోయాడట. బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు పేతురయ్య గారికి ఏం గుర్తొచ్చింది అనేసి అంటే, ప్రతిరోజు మార్కు అనే మారి పేరు కలిగిన యోహాను తల్లి అనే మరి ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, అక్కడికి వెళ్దామని బయలుదేరి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయే వరకు అందరూ తలుపు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు.
అప్పుడు రోదే వచ్చేసి పేతురు తలుపు తట్టగానే రోదే వచ్చి తలుపు తీసిందనమాట. తలుపు మరి ఆ తల్లిదండ్రులతో అంటున్నది, నా మమ్మీ మరి ఆ యొక్క పేతురయ్య గారు వచ్చినప్పుడు నువ్వు పిచ్చిదానవు అనేసని వాళ్ళ మాట్లాడుతున్నారు. లేదు పేతురయ్య గారు వచ్చి తలుపు తట్టుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు వెళ్ళి చూడగానే పేతురయ్య గారు ఎక్కడ ప్రార్థన జరుగుతున్నదో అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. దేనికి బిడ్డలారా, ఎన్ని బంధకాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అపవాది యొక్క తంత్రాలు, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, ఈ రీతిగా అనేకమైన శ్రమల గుండా ఒక విశ్వాసిగా, ఒక తల్లిగా మనము బయలుదేరి వెళుతూ ఉంటున్నప్పుడు మనం అందరం ఏం చేయాలంటే ఒక ప్రార్థన గుంపులో మనము చేరి ప్రార్థన చేయాలి. ఒక సహవాసములో ఉండి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని యొక్క బిడ్డలారా, ఆ ప్రార్థన విన్న దేవుడు ఏం చేస్తాడంటే పరలోకములో ఉన్న దేవదూతనట ప్రార్థన ఎక్కడ జరుగుతున్నదో, ఎవరి కొరకు సంఘము ప్రార్థన చేస్తున్నదో అక్కడికి వెళ్ళి ఆ పేతురయ్య గారికి దేవుడు విడుదలనిచ్చాడు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు ఉపవాసం ఉంటున్నావు, కానీ నీ కంఠస్వరము పరలోకములో వినబడటం లేదు కదా. పరలోకములో వినబడేటట్టుగా నువ్వు ఉపవాసం ఉండి కనుక ఆ యొక్క సంఘము చేసిన ప్రార్థన ద్వారా పేతురయ్య గారికి శ్రమలో విడుదల ఇచ్చాడు. దావీదు శ్రమ కాలంలో ప్రార్థన చేసినప్పుడు దావీదుకు దేవుడు పరమండలపు పునాదులు వనికి దావీదుకు దేవుడు విడుదలనిచ్చిన దేవుడు. ఈరోజు నీ శ్రమలో, నీ శోధనలో, నీ కష్టకాలములో దేవుడు విడుదలివ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనమందరము కూడా శ్రమ కాలములో మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. 119వ దావీదు కీర్తనలోని కనుక మనం వెళ్ళినట్టయితే 119వ దావీదు కీర్తన మరి 67వ వచనములో మనం చూసినట్టయితే శ్రమ కలగక మునుపు నేను త్రోవని విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తనాకారుడైన దావీదు దేవుని యొక్క సన్నిధిలో అంట, ఎందుకు శ్రమలు వచ్చాయి నీకు, ఎందుకు దావీదుకు శ్రమ వచ్చిందంటే ఆయన అంటున్నాడు, అయ్యా శ్రమ కలగక మునుపు నేను నీ త్రోవని విడిచాను. ఎందుకు వచ్చింది శ్రమ? నా కుటుంబానికి ఎందుకు రావాలా, నా కుమార్తెకి ఎందుకు రావాలా, నా భర్తకు, నా పిల్లలకి ఎందుకు రావాలి అంటే నీవు దేవుని యొక్క త్రోవను విడిచిపెట్టావు. దావీదు అంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను నీ త్రోవను విడిచి తిని అంటున్నాడు. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేనికి బిడ్డలారా, శ్రమ ఎందుకు పెట్టాడు అంటే నీవు దేవుని యొక్క మార్గంలోనికి రావటానికి, దేవుని యొక్క త్రోవలోనికి రావటానికి దేవుడు నీకు శ్రమ పెట్టాడు. కాబట్టి ఈ యొక్క శ్రమ కాలంలో నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆయన త్రోవలో నడిచినట్టయితే దేవుడు వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనకి విడుదలనివ్వబోతున్నాడు. అలాగనే మరి కింది వచనాలలో మనం గమనించినట్టయితే 71వ మరి వచనములో కూడా మనము 68వ వచనములో మనం గమనించినట్టయితే నీవు దయాళుడువై 71వ వచనంలో కీర్తనల గ్రంథం 119 71వ వచనంలో నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. దేనికి బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నా మనకు శ్రమలు ఎందుకు వచ్చాయంటే ఆయన కట్టడలను నేర్చుకునేటందుకు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యములో మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మన కంఠస్వరము పరమున వినబడేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. మూడోదిగా ఏం చేయాలి అంటే ఆయన యొక్క వాక్యాన్ని మనము నేర్చుకొని ఆయన మార్గములో నడవటానికే నీకు దేవుడు శ్రమను కలుగజేశాడు. కాబట్టి వాక్యం వింటున్న దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సంగమ క్రైస్తవ పిల్లలారా, మనమందరం కూడా ఈ ఉపవాస దినాలలో మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధులు, మన కంఠస్వరము దేవుని సన్నిధిలో వినబడేటట్టుగా మనం ప్రార్థన చేసినట్టయితే పరలోకములో ఉంటున్న దేవదూతను మన దగ్గరికి పంపించి మన శ్రమల నుంచి, మన శోధన నుంచి, మన కష్టాల నుంచి దేవుడు విడిపించి మనల్ని గొప్ప చేయబోతున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.
ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుకొని. మహాపరిశుద్ధులను మహాగృఢమైన మా ప్రియ పరలోకపు రాజ్యా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన అయా, నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడిన దేవుడు, మేము ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, మా కంఠస్వరము ఎలాగా నీ సన్నిధిలో వినిపించాలో అయానతను మాకు నేర్పించిన దేవుడవైనందుకు నీకు వందనాలు. దావీదు చేసిన యొక్క ప్రార్థన అయాన తండ్రి నాయన, అయా సంఘము చేసిన ప్రార్థన విని నాయన అయాన తండ్రి దావీదుకు విడుదల ఇచ్చిన దేవుడు, పేతురయ్య గారికి విడుదల ఇచ్చిన దేవుడు. మా శ్రమలలో మేము మొర్రపెట్టడానికి నాయన నీ లేఖన ద్వారా మాతో మాట్లాడిన దేవుడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండినప్పుడు నాయన నీ సన్నిధిలో మొర్రపెట్టి నాయన అయా వారి శ్రమల నుంచి, వారి కష్టాల నుంచి విడిపించబడటానికి నీ కృపా సహాయతులు అయా మా అందరికీ దయచేయగలరని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.